ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం యోగా అనేది అతి సులువుగా ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది చూద్దాం. యోగా చేసేటప్పుడు మనకి ముఖ్యంగా గమనించుకోవాల్సింది యోగ సాధకుడు ఏ విధమైనటువంటి ఆసనాలు చేయాలి, ఏ విధమైనటువంటి యోగా స్టైల్ని ఎంచుకోవాలి, ఇవన్నిటి మీద మనం ఫోకస్ చేయడం కన్నా కానీ మనం ఒక మ్యాట్ తీసుకుని ముందుగా మనం యోగా మ్యాట్ మీదకి వచ్చి చిన్నగా సింపుల్గా ఉన్నటువంటి ఆసనాస్ని స్టార్ట్ చేసుకోవడం వలన కూడా మనం ఎంతో ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు ఎవరైనా కానీ చేసుకోదగినటువంటివి. దానికోసం మనం ముందుగా కంఫర్టబుల్ అయినటువంటి ఒక డ్రెస్ని వేసుకోండి. ఇక్కడ ఇబ్బంది అనేది కలగకుండా ఉండే విధంగాను, మరియు ఎంచుకున్నటువంటి ప్రదేశం కూడా కాస్తంత గాలి వచ్చిపోయే విధంగా ఉంచుకుంటే కనుక చాలా మంచిది. సిట్టింగ్ పొజిషన్లో ఉండి కొంచెం స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకుని కూర్చోండి. నెమ్మదిగా ఐస్ని క్లోజ్ చేసుకుని శ్వాసన తీసుకుంటూ నెమ్మదిగా మన యొక్క మెడని పైకి తీసుకుని వెళ్దాము. అదేవిధంగా నెమ్మదిగా మెడని కిందకి తీసుకుని వద్దాము. శ్వాసని తీసుకుంటూ పైకి 2, నెమ్మదిగా డౌన్కి 3, 4 ఇన్హేల్ అప్, 5 ఎక్సేల్ డౌన్, 6 ఇన్హేల్, 7 ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. అదేవిధంగా శ్వాసని మధ్యలో తీసుకుంటూ నెమ్మదిగా రైట్ సైడ్కి, అలానే లెఫ్ట్ సైడ్కి కూడా చూడాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. శ్వాసని మిడిల్లో తీసుకుంటూ నెమ్మదిగా రైట్ సైడ్కి ఇలా హెడ్ని బెండ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలా అని మెడని ఇప్పుడు 4 సైడ్లా కూడా ఇలా క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. 1, డౌన్ నుంచి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బ్యాక్కి శ్వాసని వదులుతూ ముందుకి. 2, 3, 4, 5. అదేవిధంగా అపసవ్య దశలో 5, 4, 3, 2, 1. రిలాక్స్. కుడి చేతిని ఎడమ కాలు మీద పెట్టి ఎడమ చేతిని వెనక్కి ఉంచి కొంచెం బాడీని ట్విస్ట్ చేస్తూ బ్యాక్కి చూడండి. ఒక 5 బ్రీతింగ్స్ వరకు కూడా ఈ స్థితిలో ఉండండి. నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ యథాస్థితికి. అదేవిధంగా మనం సెకండ్ సైడ్ కూడా చేద్దాము. ఒక 5 బ్రీతింగ్స్. స్లోలీ ఎక్సేల్, కమ్ డౌన్. ఇన్హేల్ చేస్తూ 2 చేతులన్నీ పైకి, ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా మనం ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. స్లోగా శ్వాసను తీసుకుంటూ చేతుల్ని పైకి తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా యథాస్థితికి రండి. మిడిల్లో ఇప్పుడు మనం శ్వాసను తీసుకుంటూ ఎక్సేల్ చేస్తూ కంప్లీట్గా మన యొక్క బాడీని సైడ్ యాంగిల్లో స్ట్రెచ్ చేసుకుంటూ నెమ్మదిగా ఇలా మన యొక్క చిక్ అనేది మన మోకాలికి తగిలే విధంగా ఉంచాలి. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ డౌన్కి. 2, 3,
6 7 8 9 10. మిడిల్కి వచ్చి రిలాక్స్, నార్మల్ బ్రీతింగ్స్. ఇప్పుడు కుడి కాలి మీద ఎడమ చేతిని ఉంచి ఎడమ చేతిని ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ వీలైనంత వరకు సైడ్ బెండింగ్ చేయండి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ అప్, exhale side. Slowly come back, relax. Deep inhale, exhale down. Inhale up, exhale. అదే విధంగా చేతిని మార్చి inhale, exhale. Inhale up, exhale down. రిలాక్స్, సమస్థితి. రెండు చేతులని కూడా శరీరానికి ఈ విధంగా సైడ్లో ఉంచుతూ శ్వాసను చక్కగా దీర్ఘంగా తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ నెమ్మదిగా కిందికి. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale, relax, normal breathing. ఇప్పుడు రెండు కాళ్ళని కూడా రిలీజ్ చేస్తూ నెమ్మదిగా ఫ్రంట్కి పెట్టుకుందాము. కొంచెం పాదాలని ముందుకి వెనక్కి, అదేవిధంగా సైడ్స్ కూడా. Clockwise rotation 5 counts, anti-clockwise 5 counts. రిలీజ్. నెమ్మదిగా లెగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండు ఫింగర్స్ని కూడా హ్యాండ్స్ని లాక్ చేసుకుంటూ ఇక్కడ ఉంచుదాము. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా లెగ్ని పైకి, ఎక్సేల్ చేస్తూ డౌన్కి. 1 2 3 4 5. లెగ్ రిలీజ్ చేయండి. సెకండ్ లెగ్ని కూడా అదే విధంగా చేద్దాము. 1 2 3 4 5. రిలాక్స్. ఇప్పుడు అదేవిధంగా కుడి కాలుని ఇలా ఫోల్డ్ చేస్తూ మనం బ్యాక్ పెట్టుకుని మళ్ళీ ఓపెన్ చేస్తూ సేమ్ పొజిషన్లోకి వెళ్ళాలి. 1 2 3 4 5. ఇప్పుడు అదేవిధంగా మనం లెగ్ని చేంజ్ చేసి కూడా చేద్దాము. 1 2 3 4 5. లెగ్ చేంజ్ చేసి ఇప్పుడు కుడి కాలుని నెమ్మదికి ఇలా ఫోల్డ్ చేసాం కదా, కంప్లీట్ సర్కిల్ చేసుకుంటూ యథాస్థితికి. 2 3 4 5. అలాగే అపసవ్య దశలో కూడా 5 కౌంట్స్ చేద్దాము. 1 2 3 4 5. అలాగే ఇప్పుడు లెగ్ని చేంజ్ చేసి కూడా చేద్దాము. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 5 4 3 2 1. లెగ్స్ రెండు రిలీజ్ చేసేయండి, రిలాక్స్ చేయండి. కొంచెం లెగ్స్ మధ్యన గ్యాప్ తీసుకోండి. శ్వాస మీద ఫోకస్ చేస్తూ
రెండు కాళ్ళని కూడా ఇలా సైడ్స్కి ఉంచుకుని ఎల్బో మీద ఈ విధంగా పడుకోండి. ఇక్కడి నుంచి ఒక కాలుని మనం ఇలా 45 degrees యాంగిల్లో ఉంచేసుకుందాం. రైట్ లెగ్తో సైక్లింగ్ చేద్దాము. 1 2 3 4 5. రివర్స్ 1 2 3 4 5. లెగ్ చేంజ్ 1 2 3 4 5. రివర్స్ 1 2 3 4 5. 2 legs at a time చేయగలిగిన వాళ్ళు కంటిన్యూ చేయండి. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. స్లోలీ లెగ్స్ రిలీజ్ చేస్తూ రిలాక్స్ ఇన్ శవాసన్. కొంచెం శవాసనలో రిలాక్స్ అవ్వండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. మన యొక్క శరీరాన్ని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా రెండు కాళ్ళని కూడా ఫోల్డ్ చేస్తూ రైట్ సైడ్కి ట్విస్ట్ అయ్యి యథాస్థితికి రండి. సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత ఏదైనా ఒక ధ్యాన పద్ధతిని ఎంచుకోండి. మీకు ఏ విధమైనటువంటి స్థితిలో మీరు కూర్చుంటే మీకు కంఫర్ట్గా అనిపిస్తుందో ఆ స్థితిని ఎంచుకుని కూర్చోండి. శ్వాస మీద ఫోకస్ చేయండి. ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకుని కుడి చేతిని నాసికా ముద్రలో ఉంచి ఈ విధంగా నాసికకు రెండు వైపులా ఉంచి కుడి ముక్కు మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా మనం శ్వాసని నెమ్మదిగా తీసుకోవడం, నెమ్మదిగా వదిలేయడం 5 counts చేద్దాము. రండి. ఛాతి నిండా గాలి నింపుకోవాలి. నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ పొట్ట అనేది వెనక్కి వెళ్తూ ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. అదేవిధంగా ఇప్పుడు వేలుని మారుస్తూ చూపుడు వేలు చిటికెన వేలుతో ఎడమ ముక్కుని మూసి ఉంచి కుడి ముక్కుని ఓపెన్ చేసి కుడి ముక్కు ద్వారా ఒక 5 counts అనేది ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాము. ఇప్పుడు నాసికా ముద్రని అంటే కుడి చేతిని కింద ఉంచుకుని కుడి చేతిని కూడా చిన్న ముద్రలో ఉంచి రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసని చక్కగా దీర్ఘంగా తీసుకునే ప్రయత్నం చేయండి. అలానే నెమ్మదిగా వదలాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఇదే స్థితిలో కళ్ళు మూసుకుని ధ్యానం అనేది చేయండి. మీకు ఎంత టైం అనేది ఇబ్బంది లేకుండా మీరు కూర్చోగలరో అంతవరకు కూడా మీ యొక్క మనసుని శ్వాస మీద కేంద్రీకరించి ధ్యానాన్ని కొనసాగించండి.
చూసారు కదా, ఎంతో సులువుగాను తేలికగాను చేసుకునేటువంటి ఈ ఆసనాల ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని మరియు ఇలాంటి ప్రాణాయామాస్ ద్వారా మన యొక్క లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని అనేది మన చేతుల్లో ఉంది. డైలీ ఒక్క 5 మినిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ నెమ్మదిగా టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ చేస్తూ ఉండండి. నా పేరు దేవిశ్రీ, ఎంఎస్సి ఇన్ యోగా. మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ కావచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.